యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నారు. ఏ ప్రేమ? ఎడబాయిని ప్రేమ, విడిచిపోని ప్రేమ. ఆయన మన పట్ల చూపుతూ ఉన్న ప్రేమ ఎడబాయినది, విడువలేనిది, మరపు రానిది, మరిచిపోనిది. ఆ ప్రేమ మన పట్ల చూపుతూ ఉంటే ఈ రోజున మనం ఎంతగా ప్రేమిస్తా ఉన్నాం, మన ప్రేమ ఎలా ఉంది? అవసరాలకు మాత్రమే ప్రేమ, అవసరాలు తీరిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా ఉన్నామా? ఏ రోజు చూడండి, ఒక ఆపద వచ్చింది అనుకోండి, ఒక అవసరత వచ్చింది అనుకోండి, ఒక వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేని జీవితం వచ్చిందనుకోండి, అప్పుడు ఎంతగా దేవుని ప్రేమిస్తారో, దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, దేవుని సన్నిధికి వస్తూ ఉంటారో. మొట్టమొదటిలో చూడండి దేవుని బిడ్డలారా, ఆపద ఉన్నా లేకపోయినా, అవసరాలు తీరినా తీరకపోయినా, ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా, ఎన్ని గంటలకు మందిరంలో ఉండే వ్యక్తివి? ఎన్ని గంటలకు మందిరంలో ఉండే వ్యక్తివి? 5:30 ఆరాధన అంటే ఎన్ని గంటలకు మందిరంలో ఉండే వ్యక్తివి? ఒకసారి గుర్తిరుగు, ఆలోచన చేయి. మరి ఆ ప్రేమ ఏమైపోయింది? ఇప్పుడు ఆ ఆప్యాయత ఏమైపోయింది? ఆ ఆసక్తి ఏమైపోయింది? ఎవరు నీరు గార్చారు? దేని ద్వారా నీ ప్రేమ చల్లారిపోయింది? దేని ద్వారా ఆయన సన్నిధికి దూరం అయిపోయావు? ఎందుకని నీలో ప్రేమ తగ్గిపోయింది? ఆలోచన చేయగలుగుతున్నావా? గుర్తెరుగుదువు గాక. అక్కడే 19వ వచనం చూడండి ఒకసారి. 19వ వచనం జాగ్రత్తగా గమనించండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ సహనమును ఎరుగుదును, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు ఏమైనాయి అంట? గట్టిగా చెప్పొచ్చు కదా. మరి ఏ క్రియలు ఎక్కువైనాయి? దుర్మార్గపు క్రియలా, పాపపు క్రియలా, నీచమైన క్రియలా? ప్రభు చూడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నీ క్రియలు, నీ విశ్వాసము, నీ ప్రేమ, నీ పరిచర్య, నీ సహనము. నాకు తెలుసురా, నాకు తెలుసు. నీ మొదట నా పట్ల చూపిన ప్రేమ కంటే ఇప్పుడు ఏమైపోయింది? ఎక్కువైపోయింది, మరీ ఎక్కువైపోయింది. మొదట నీవు నన్ను ప్రేమించిన దానికంటే ఇప్పుడు నువ్వు ప్రేమించడం ఎక్కువైపోయింది అని ఆ సంఘాన్ని గూర్చి చెప్పినట్లుగా ఈ రోజున నిన్ను గూర్చి, నన్ను గూర్చి ప్రభు చెప్పగలడా? ఆ సంఘములేమో ఎక్కువైపోయినాయి, ఈ సంఘములేమో ఉండాల్సిన ప్రేమ కూడా లేదు. ఆ వ్యక్తిలోనేమో ఎక్కువైపోయినాయి, ఈ వ్యక్తిలోనేమో ఉండవలసింది కూడా లేకుండా పోయిన ఆ పరిస్థితులు మనం గమనించగలుగుతా ఉన్నాం. ప్రేమైన వారలారా, మన ప్రేమ అనేది ఎలా మారిపోవాలి అంటే దినదినం దినదినం ఎక్కువగును గాక. హల్లెలూయా. మీరు సూర్యుడిని గమనిస్తూ ఉంటే గమనించండి, ఆలోచన చేయండి. 6 గంటల నుంచి 12 గంటల వరకు ఎలా ఉదయిస్తాడు చెప్పరావండి? చిన్నగా ప్రారంభమవుతుంది ఆ వెలుగు. ప్రారంభమైనప్పుడు ఆ వెలుగును మనం చూడవచ్చు. సూర్యుని చూడొచ్చు, చూడకూడదా? తీక్షణంగా చూడవచ్చు. ఆ తర్వాత చూడండి, కొంచెం 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 ఎక్కువ అవుతా ఉంటే 8 గంటలు లేదా 10 గంటలు లేదా 11 గంటలు లేదా 12 గంటలు చూడగలవా? ఉదయాన్ని చూసి చూడగలవా? ఆ ప్రకాశం ఏమైపోతుంది? గట్టిగా చెప్పండి. నిమిషం 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 పెరుగుతూనే ఉంటుంది. నిమిషం నిమిషం ఇవ్వండి వర్ధిల్లుతూనే ఉంటుంది. అదే సమయంలో 12 తర్వాత చూడండి, 6 దాకా చూడండి. ముందు 6 నుంచి 12 దాకా గమనించండి, తర్వాత 12 నుంచి 6 దాకా గమనించండి. 12 నుంచి 6 దాకా ఏం చేస్తాడు ఆయన? ఏమవుతాడు? ఉన్న వెలుగు ఏమవుతుంది? తగ్గుతా 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 వచ్చేస్తా ఉంటుంది. చివరికి మామూలుగా చూడగలుగుతూ ఉంటాం. మరి ఇప్పుడు ఏ వెలుగుగా ఉన్నాం? ఆలోచించు.
ఏ ప్రేమ నీలో ఉంది? 6 గంటల నుంచి 12 గంటల దాకా ప్రకాశించే సూర్యుని వలె ఆ ప్రేమ నీలో ఉందా? లేక 12 గంటల నుంచి 6 గంటల వరకు ఏమని ప్రకాశం హీనమైపోతూ ఉన్న ఆ ప్రేమ నీలో కనిపిస్తూ ఉందా? గమనించు. మందిరానికి వస్తూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, పరిశుద్ధాత్మ చేత నింపబడుతూనే ఉన్నాం. పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమని మన హృదయాల్లో నింపుతూనే ఉన్నాడు. ఆ ప్రేమ దినదినం ఎదుగుతూ ఉందా? దినదినం వర్ధిల్లుతూ ఉందా? దినదినం చల్లారిపోతూ ఉన్న ఆ పరిస్థితిలా. అందుకనే ప్రభు అంటాడు, మొదట చూపిన ఆ ప్రేమ ఉందే, ఆ ప్రేమ నీవు కనబరచడం నేర్చుకుంటే ఆ ప్రేమతో కూడిన ఆ క్రియకి నేను నీకేం చేస్తాను తెలిసిన? జీతం ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మనం గుర్తెరుగుదాము గాక, ఆలోచన చేసుకుందాము గాక. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాన్ని మనం ఆలోచన చేసుకోగలిగితే ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం గమనించండి. కొంతమంది అంటూ ఉంటారు, అన్న అప్పుడు నేను 5:30కి ప్రార్థన అంటే 5 గంటలకే మందిరానికి వచ్చి కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండే వ్యక్తినన్నా. ఏమైందో ఏంటో అర్థం కావట్లేదన్నా. ఇప్పుడు 5:50 అవుతుంది, 6:50 కూడా అయిపోతుంది, చివరికి 7:30 కూడా అయిపోతుందన్న ఒక్కొక్క రోజు నేను మందిరానికి వచ్చేసరికి. ఏమైంది? ఎందుకైంది అట్లా? గమనించుకో. అప్పట్లో నేను గంటలు ప్రార్థన చేసేవాడిని, ప్రభుతోనే గడిపేవాడిని, నా ప్రభుతోనే ఉండేదాన్ని అన్న. ఇప్పుడు ఏంటో అర్థమే కావట్లేదన్న. ప్రార్థన అంటేనే చిరాకు వచ్చేస్తుందన్న. ప్రార్థన అంటేనే ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంటుందన్న. ప్రార్థన అంటేనే కష్టమైపోతుందన్న అన్న ఆ పరిస్థితులు ఎందుకు కలుగుతూ ఉన్నాయి? ఎందుకు వచ్చాయి? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని పట్ల ఉన్న ఆ ప్రేమ ఎక్కువవుతుందా, తగ్గిపోతా ఉందా? ఆలోచన చేసుకుందరు గాక. బైబిల్లో కూడా మీరు గమనిస్తే 2-3 పరిస్థితులను మీకు చూపిస్తాను, చూడండి. మీరు ఆలోచన చేయాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము నరులలో నుండి తీయబడిన గనుక. ఏం పాట పాడాడు చూడండి. దేవుడు ఆమెని స్త్రీగా సృష్టించి ఆమెను తీసుకొని వచ్చి ఎవరి ముందు నిలబెట్టాడంట? ఆదాము ముందు నిలబెట్టాడో లేదో, ఎంత పెద్ద కవిత్వం వచ్చేసింది చూడండి. ఎంత ఆనందంగా పాట పాడాడో చూడండి, ఎంత సంతోషంగా పాట పాడాడో, ఎంత ప్రేమ కనబరుస్తూ ఉన్నాడో. ఏమంటున్నాడు? నా ఎముకలో. కొంతమంది పాటలు పాడతారు కదా, కొంతమంది పాటలు రాస్తారు, కొంతమంది కవిత్వాలు కూడా రాస్తారు కదా. ఆదామును మించిన కవిత్వం రాసేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. లోకంలో కూడా చాలామంది ఉన్నారు మించిన కవిత్వాలు రాసేవాళ్ళు. ఇప్పుడు ఆయన కూడా చూడండి, కావాలంటే నా ఎముకలో ఏంటంటది? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడింది కనుక. ఎంత గొప్పగా ప్రేమ కనపరిచాడో, ఎంత గొప్పగా పాట పాడాడో, ఎంత గొప్పగా ఆమెను వర్ణించాడో గమనించండి. రోజులు గడిచాయి. ఎన్ని రోజులు నన్ను అడగొద్దు, రోజులు గడిచాయి. రోజులు గడిచాయో లేదోనండి, దేవుడు వచ్చి, అదమ్మా నీవు తినవద్దన్న పండు తిన్నావా అయ్యగారు? నీవు దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు? తినవద్దన్న పండు తిన్నావా అని అంటే ఆయన ఏమన్నాడు గమనించండి. అక్కడ నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన, ముందేమన్నాడు చెప్పవచ్చు కదండి. నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసమా అని పాట పాడిన వ్యక్తి, అయ్యా ఏమనుకోవద్దలయ్యా, నా ఎముకే ఇచ్చింది, నా మాంసమే ఇచ్చింది అన్నాడా? ఏమన్నాడు?
నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ. నేను అడగలా, నేను కోరుకోలా, నేను ఆశించలా. నువ్వేం చేసి తెలిసినా నాకు తోడుగా ఉండాలని, సహకారిగా ఉండాలని నీవిచ్చావే. ఆమె ఈ పని చేసింది, నేను చేయలా. నేను పెద్ద భక్తున్నే, నేను పెద్ద పరిశుద్ధున్నే, నా దగ్గర అంతా అదే ఉంది. అయితే నీవు నాకు ఇచ్చావే. ఆ స్త్రీ ఈ స్త్రీ అంటున్నాడు చూడండి. ముందేమో ఎముక అన్నాడు, మాంసం అన్నాడు, తర్వాత ఏమైపోయింది గమనించండి. తర్వాత ఇంకొకటి చూపిస్తా చూడండి. ఆదికాండము 29వ అధ్యాయం 13వ వచనం గమనించండి. ఆదికాండం 29:13. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయి. బాగా గమనించండి, తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నాడో లేదో, ఎంత ప్రేమ వచ్చిందో చూడండి. ఆయన రాలా, ఈయన పరిగెత్తుకుంటూ పోయాడు. ఆ తర్వాత ఏమండి కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టాడు. తర్వాత ఎక్కడికో వెళ్ళం, దేనికి రా మన ఇంటికి పోదాం రా అని చెప్పి తీసుకుపోయాడు. తర్వాత చూడండి, అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పిను. ఇద్దరు విన్నారు, ఇద్దరు మాట్లాడుకున్నారు. తర్వాత అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసము. ఆ మాట చూడండి, నిజముగా నా ఎముక నీవు, నిజముగా నీవెవరివే, నా మాంసానివి అని ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, ఎంతగా కనబరిచాడో గమనించండి. ఆ ప్రేమలో మునిగి తేలాడిపోయాడు. ఎవరు చెప్పండి? అయ్యగారు నా కోసం పరిగెత్తుకుంటా వచ్చాడు, నా కోసమే పరిగెత్తుకుంటా వచ్చాడు, నా మీద పడ్డాడు, నన్ను కౌగిలించుకున్నాడు, ఆ తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళాడు కదా అని అనుకొని పాపం ఆ ప్రేమలో ఆ మాటల్ని విని ఎంత మురిసిపోయాడో, ఎంత ముగ్ధుడైపోయాడో. ఆ రోజులు కొంచెం గడిచిపోయాయి. రోజులు కొంచెం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి 31:2 గారండి, 31:2 చూడండి. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదంట. ఎందుకని? ముందేమంట, నా ఎముక నా మాంసం, నా ఎముక నా మాంసం. ముందేమో పరిగెత్తుకుంటూ పోయాడు, ముందేమో ఎంత ప్రేమ కనపరిచాడో. ఆ తర్వాత ఇప్పుడు ఎలా అయిపోయిందంట, ముఖం ఎలా ఉందంట, నిన్న మొన్న ఉన్నట్లుగా లేదంట. ముఖం మారిపోయింది, ముఖ కవలికలు మారిపోయాయి. చూడండి ప్రియమైన వారలారా, ఈ రోజున ఎలా ఆ ప్రేమ మారిపోతుందో గమనించండి, సల్లారిపోతుందో గమనించండి. ఒకప్పుడు ఏమండి మన భాషలో చెప్పాలి, రాసుకొని పూసుకొని తిరిగే టైపు. ఒకప్పుడు చేతిలో చేసుకొని నడిపించబడిన టైపు. అర్థమవుతుందా? ఒకప్పుడు భర్త లేకుండా ఈమె అడుగు పెట్టదు, భార్య లేకుండా ఆయన అడుగు పెట్టడు. అసలు పిల్లలు లేకుండా, భార్య లేకుండా, భర్త లేకుండా, ఎవరు లేకుండా అందరూ కలిసి కూర్చొని ఏమండి వండుకున్నది శుభ్రంగా తినే టైపు, శుభ్రంగా తినే టైపు. రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఏమైపోయింది? ముఖం చూడడమే కష్టమైపోతా ఉంది. ముఖం నిన్న మొన్న ఉన్నట్లుగా కనిపించడం లేదంట. నిన్న మొన్న ఉన్నట్లుగా వారి జీవితంలో కనిపించడం లేదంట. ఆయన అన్న మాటలు గమనించిన ప్రియమైన వారలారా, ఆ మధ్య పాప కొత్తగా పెళ్ళైన తర్వాత మందిరానికి ఏమండి 5:30 వచ్చి కూర్చునేవాళ్ళు. టైం అంటే టైం వచ్చి కూర్చునేవాళ్ళు. మరి ఆమె ఈయన మార్చిందో, ఈయన ఆమెను మార్చడం నాకు తెలియదు. మొత్తం మీద టయానికి వచ్చి కూర్చునేవాళ్ళు. ఖచ్చితంగా 3-4 నెలలు అనుకుంటా, 3-4 నెలలు అయిపోయింది. ఆ తర్వాత సహోదరుడు ఏమో ఇక్కడ కనపడతా ఉన్నాడు.
నేను వాక్యం చెప్పేటప్పుడు చూస్తానే ఉన్నా, ఈడీడు కనపడుతున్నాడే, ఆమె ఎక్కడుంది అని చూస్తానే ఉన్నా. ఆ తర్వాత మొత్తం మీద ప్రార్థన చేసేటప్పుడు అడిగితే ఆమె 2 ఆరాధనకు వస్తుందన్నా. దేనికి చెప్పండి? ముందు 2-3 నెలలు ఎలా ఉంది చెప్పరేమండి? నువ్వు లేకుండా నేను పోను, నేను లేకుండా ఒకరి మీద ఒకరు ప్రేమ. అసలు బైక్ మీద ఆమె లేకపోతే ఈ అయ్యగారు బైకే తీయడు, ముందు కడుగు కూడా పెట్టడు. బయటకు వచ్చేటప్పుడు అమ్మగారి ముఖం కనిపించాలా? బయటకు వచ్చి పోయేటప్పుడు అర్థమవుతుందా? ఒక 4 రోజులు అయిపోయింది, లేకపోతే 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది. నీ మొహం చెప్పండి. ఇక మీరు అంటారు కదండి, అనిపించుకుంటారు కదా, నీ మొహం నాకు కనిపించా నీకు పొద్దున దరిద్ర మొహం చూపిస్తా ఉన్నావు. అర్థమవుతుందా? ముందేమైంది? అసలు అమ్మగారి మొహం చూడకపోతే కలిసే రాదంట. తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఏమవుతుందో గమనించిన ఆ ప్రేమ ఏమైపోతుంది? ఆలోచించని ప్రియమైన వారులారా, గమనించుదురుగాక. అందుకనే ప్రభు చూసి అంటాడు, నీలో క్రియలు ఉన్నాయి, సహిస్తున్నావు, భారము ఉంది, భరిస్తూ ఉన్నావు, అన్నీ బాగానే ఉన్నాయి సంగమా. అయితే మొదట నీకుండిన ప్రేమ నీవు విడిచితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ క్రియ, మొదటి క్రియ నువ్వు చెయ్యి. మొదటి క్రియ చెయ్యి. ఏంటి ఆ మొదటి క్రియ అంటే? నీవు చూపిన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని గుర్తెరుగుదురు గాక, ఆలోచన చేసుకుందురు గాక. యేసు ప్రభు కూడా చూడండి ప్రియమైన వారలారా, 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను సువార్తమానం 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని, గట్టిగా చెప్పండి, వారిని ఎలా ప్రేమించాడంట? అంతం వరకు ప్రేమించాడు. వారు అంతం వరకు ప్రేమించాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. వచ్చిన తర్వాత శిష్యులుగా ఏర్పరచుకున్నాడండి. శిష్యులుగా ఏర్పరచుకున్న తర్వాత వారి ద్వారా పరిచర్య చేయించారండి. ఆ తర్వాత ఏమండి, యేసు ప్రభు ఈ లోకం విడిచి వెళ్ళవలసిన రోజులు సమీపించినప్పుడు వారి ప్రవర్తన తారుమారుగా ఉంటే ఏమండి, వారి వ్యక్తిగత జీవితంలో వారిని విడిచిపెట్టేసేసాడా? త్రోసివేసేసాడా? తృణీకరించాడా? ఆ మాట చూడండి. అంతం వరకు ఏం చేశాడంట? ప్రేమించాడు. అంతం వరకు ప్రేమించాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అవసరత తీరేంత వరకే ప్రేమించిన వాడు కాదు. నేనున్నంత వరకు నాకు సహాయంగా ఉండాలి కదా, అంతవరకే ప్రేమించినవాడు కాదు. నేనున్నంత వరకు నేను నా చుట్టూ తిరగాలి కదా అని ప్రేమించినవాడు కాదు. నేనున్నంత వరకు స్వార్థని ప్రకటించాలి కదా, అంతవరకు ప్రేమించినవాడు కాదు. ఆయన ఎంతవరకు ప్రేమించాడు అంటే అంతం వరకు ప్రేమించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ మాటలుంటున్న ప్రియమైన వారలారా, మన వ్యక్తిగత జీవితంలో ఆ మొదటి క్రియ మనము చేయుదుము గాక. ఆ మొదటి క్రియ ఏమిటంటే మనం చూపిన ప్రేమ. మిమ్మల్ని మీరే ఆలోచన చేసుకోండి. మొదట నీ భార్య పట్ల ఎంత ప్రేమతో నువ్వు వ్యవహరించావు? మొదట నీ భర్త పట్ల ఎంత ప్రేమతో వ్యవహరించావు? మొదట నీ వ్యక్తిగత జీవితంలో ఎలా నడిపించబడ్డావు గుర్తెరుగు. రోజులు గడవగా లేదా ఇద్దరి మధ్యలో సమస్య వస్తే, లేదా ఇరుకొస్తే, బాధ వస్తే, లేదా ఏమండి ఇంకొకటి ఏదైనా జరగకూడదు జరిగితే ఆ ప్రేమని విడనాడుతున్నావా? త్రోసివేస్తున్నావా? దాన్ని కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. అందుకని అంటాడు, మొదట ప్రేమ, మొదటి క్రియ నువ్వు చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తా. ఏశావుకి ముందు పగ ఉందా లేదా? తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి యాకోబు బయలుదేరి వెళ్ళినప్పుడు ఏశావు ఎలా ఉన్నాడు? రౌద్రుడైపోయాడు. పగ, ఈర్ష్య, ద్వేషం,
కోపం, ఆ తర్వాత వాడిని చంపేస్తా, కనిపించాడా చంపేస్తా, దొరికితే చంపేస్తా అన్న అంత ద్వేషం పెరిగిపోయింది, రోజు రోజుకు పెరిగిపోయింది. అయితే 20 సంవత్సరాల తర్వాత ప్రియమైన వాళ్ళరా, తమ్ముడు తనకు కనిపిస్తే ఇతనే బయలుదేరి వెళ్ళి ఏమంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఇతడే క్షేమ సమాచారం అడిగినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. యాకోబులో ఏమైనా అది ఉందా? యాకోబులో ఆ స్థితి మనకు కనిపించదు అన్నమాట. ఆలోచన ప్రియమైన వాళ్ళరా, మొదట ఒకవేళ నీకు పగ ఉండవచ్చు, ఈర్ష్య ఉండవచ్చు, దేశం ఉండవచ్చు, లేదా కోపతాపాలు ఉండవచ్చు. రోజులు గడవగా యేసు నామములు అవన్నీ తొలగిపోవును గాక, ప్రేమతో ప్రభు నింపును గాక, ప్రేమ కలిగి జీవించగలిగేటట్లుగా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితం రోజులు గడవగా ఆ ప్రేమను సంపాదించుకోగలగాలి, ఆ ప్రేమతో నువ్వు నింపబడగలగాలి, ఆ ప్రేమ నీ వ్యక్తిగత ఆ జీవితంలో కనబరచగలిగే స్థితిలోనికి రాగలగాలి. అతబోతున్న ప్రేమైన వాళ్ళరా, దాన్ని గుర్తెరగలగాలి. యేసు ప్రభు గమనించండి, ఓ ప్రక్క ప్రేమిస్తూనే ఉన్నాడు, ఓ ప్రక్క ఏం చేస్తున్నాడు? గద్దించలేదా? హెచ్చరించలేదా? బుద్ధి చెప్పలేదా? సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కుంగుచునే, కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కుంగుచునే, గాయములాచే బాధనుంది, రక్త
రక్తము కాచి హింసనుంది, గాయములాచే బాధనుంది, రక్తము కాచి హింసనుంది, సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే, యేసు నిన్ను పిలచుచుండే. నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను దామని, నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను దామని, చేదు రసమును పానము చేసి చేసెను జీవయాగమును, చేదు రసమును పానము చేసి చేసెను జీవయాగమును, సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే, యేసు నిన్ను పిలచుచుండే. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా, అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా, ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారబోయుచునే, ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారబోయుచునే, సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే, యేసు నిన్ను పిలచుచుండే. ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే.